ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది. మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా, ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల వారే మనకు ఆదర్శ దంపతులు. సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు. వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యాభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి, ఎంత దూరమైనా చూపించేదే ఆదర్శ దంపతులు కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము, గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము, ఒక స్థలం కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము, అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాల్లో మనం పాల్గొంటే ఆ అదృష్టం మనకు కూడా వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ పందిళ్ళు వేసుకుని, మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందిళ్ళు వేసేస్తారు. ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం. సో ఈ చైత్ర మాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట. మన ప్రారంభ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో, అసలు గత జన్మలో అసలు ఎలా ఉన్నామో మనకు తెలియదు. కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తాం అని. వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మ మంచి, అది చూడలేదు ఇది చూడలేదు మనం. అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్ర మాసంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి. ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదో ప్రారంభ కర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో, అన్నం లాక్కున్నామో, అప్పిచ్చి మళ్ళీ వేధించామో, ఏం చేస్తామో తెలియదు, హింసించామో తెలియదు. అందుకే మనం ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్ర మాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం. తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం. మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం. ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి, తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని, తీయగా తేనె పలుకుల్లో మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడి పళ్ళని, తర్వాత అరటి పళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం. గొడుగు, తర్వాత అన్నదానము, తర్వాత ఛాత్రము అంటే విస్తృణలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి, అంటే మనకి ఎటువంటి వాయు దోషాలు రాకుండా, అంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు, ఛాత్రము, తర్వాత అన్నదానం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో, అన్నం తింటున్న వాడి మనిషిని మనం తిట్టామేమో, అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో తెలియదు కదా దోషాలు. అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో అన్నదానం చేయమని చెప్తారు. అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి. చైత్ర మాసం ప్రారంభమై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట. చైత్ర మాసంలో ఎక్కువగా పళ్ళని దానం చేస్తాం, ఎక్కువ పళ్ళు దానం చేయడము, తర్వాత ఎక్కువ పూల దానం చేయడము, అన్నదానం చేయడం, ఇవి చాలా విశేష ఫలితాలు. అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు, అన్నదానాలు చేస్తుంటారు, కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలని చెప్పి చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది. అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానం, పుణ్యం, పురుషార్థం అంటారు. అంటే మన దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు. అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని, ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని, గౌరవించే బిడ్డలు, ఒక దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు. మనకి పుట్టచ్చు, మన ఇంట్లో మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు. చూడండి మన ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి. వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ, షష్ఠపూర్తి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఏంటంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది. అది చేసుకోవాలి. పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ నెలంతా చేసుకోవాల్సింది. చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.